ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 19వ భాగం. అంతవరకు ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రో ఉన్నట్లుండి క్రిందపడి కాళ్ళు విరిగిపోయినట్లు దొర్లటం మొదలుపెట్టింది. ఏమిటి పెడ్రో, ఏమైంది? ఆందోళనగా అడుగుతూ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు షాడో. జలగజారిపోయినట్లు గిలగిలా కొట్టుకుని క్రిందికి జారిపోయింది పెడ్రో. తలెత్తి 2 సార్లు కోపంగా అరిచింది. ఆ అరుపును వినగానే ఠపీమని తన నెత్తిమీద తనే ఒక దెబ్బ వేసుకున్నాడు షాడో. ఐఎమ్ సారీ పెడ్రో, నీ సంగతి మరిచిపోయాను. అసలు నీ గొంతు వినే కదరా మీరు నా కోసం వచ్చినట్లు నేను తెలుసుకుంది అంటూ దాన్ని గుండెలకు అదుముకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పెడ్రో బాధ మంత్రం వేసినట్లు మాయమైపోయింది. తల్లి వంక ఠీవిగా చూస్తూ షాడో ప్రక్కనే అడుగులు వేసింది. కొరడా దెబ్బలతో హూనమైపోయిన తన శరీరం తను చెప్పినట్లు వింటుందన్న నమ్మకం షాడోకి లేకపోయింది. అందువల్ల దారిని చూసే బాధ్యతను జూజీకి వదిలి వెనుకగా బయలుదేరాడు తను. వెనక ముందు చూసుకుంటూ అతన్ని గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకుపోయింది జూజీ. వెనక తలుపుల్ని తెరిచి నిశ్శబ్దంగా తోటలోకి పరుగు తీశాడు షాడో. అన్వర్ హుస్సేన్ బలగమంతా ఎక్కడికో పోయినట్లు తోట వెనుక భాగమంతా నిర్మానుష్యంగా ఉంది. ఎటువంటి అవాంతరము ఎదురుపడకుండానే ఫెన్సింగ్ని దాటి ముళ్ల పొదల మధ్యగా మట్టి రోడ్డు వైపు అడుగులు వేశాడు షాడో. సిటీ లిమిట్స్ని సమీపిస్తుండగా ఒక వీధి దగ్గర అతనికి కనిపించింది మాయ. టాక్సీ తలుపులు మూసి ముందుకు రాబోతున్నదామె. నిశ్శబ్దంగా ప్రత్యక్షమైన షాడోని చూసేసరికి ఆనందాన్ని అణచుకోలేక అతన్ని గట్టిగా కౌగలించుకుని బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది. మాయా, ఇవాళగాని రేపుగాని ఏవైనా నాటక ప్రదర్శనలు ఈ పట్టణంలో జరుగుతున్నాయా? టాక్సీలో కూర్చుంటూ నజీమా మాటల్ని గుర్తుకు తెచ్చుకుని అడిగాడు షాడో. ఇప్పుడు పోయిన టికెట్లు దొరకవు సార్. 9 గంటలకు మున్సిపల్ ఆడిటోరియంలో బుద్ధజననం అనే నాటకం ఉంది. చక్రవర్తి కూడా ఆ నాటకాన్ని చూస్తాడని అందరూ అంటున్నారు. టాక్సీని ముందుకు కదిలిస్తూ చెప్పింది మాయ. ముఖం మీద లాగిపెట్టి గుద్దినట్లు ఉలిక్కిపడ్డాడు షాడో. నాటకాల ట్రూప్ సహాయంతో సెలబీస్ రాజసింహాసనాన్ని వశపరుచుకోబోతున్నామని అంది నజీమా. నాటకం మధ్యలో చక్రవర్తిని కిడ్నాప్ చేయించదు కదా? అప్రయత్నంగా రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడతను. కొరడా దెబ్బలకు వాచ్ అద్దం ఎటో ఎగిరిపోయింది. రాత్రి 9 గంటల్ని సూచిస్తోంది అది. మాయా, మనం వెంటనే నాటకానికి పోవాలి. ఎంత ఖర్చైనా సరే టికెట్లను కొని ఆడిటోరియంలోకి పోయి తీరాలి. పట్టుదల నిండిన కంఠంతో అన్నాడతను. అతని మనసులోని ఆలోచనలేమిటో మాయకు అర్థం కాలేదు. అయినా ఎదురు ప్రశ్నలు వేయకుండా యాక్సిలరేటర్ని అదిమి వేగంగా మున్సిపల్ ఆడిటోరియం వైపు పోనిచ్చింది. లాభం లేదు వాసు. కొమ్ములు తిరిగిన స్పెషల్ బ్రాంచ్ సిఐడీలకే దొరకని ఆ గజ దొంగ ఇప్పుడు మనకు కనిపిస్తాడని అనుకోవటం అజ్ఞానం, భ్రమ, కల. టోటో బార్ ముందున్న మెట్ల మీద కూర్చుంటూ నీరసంగా అన్నాడు శ్రీకర్. బార్కి కాపలా ఉన్న బకాసురుడు అతన్ని అక్కడ్నుంచి లేపాలని అనుకున్నాడు. కాని అతని పక్కనే ఉన్న కెప్టెన్ వాసును గమనించేసరికి బకాసురుడి నోటి వెంట మాటలు రాలేదు. మర్రి ముద్దళ్లలా ఉన్న చేతుల్ని పైకెత్తి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు కెప్టెన్ వాసు. శ్రీకర్తో ఏదో అనబోతుండగా బార్ ముందాగింది ఒక టాక్సీ. వెనుక సీటులో నుంచి దిగకుండానే వారిద్దరినీ రమ్మని పిలిచాడు అందులో వచ్చిన ముఖేష్. ఏమైంది ముఖేష్, గురువుగారు కనిపించాడా? ఆతృతగా అడిగాడు శ్రీకర్. గురువు లేడు, గిరువు లేడు. మనం ఒట్టి చేతులతో హోటల్కి వెళితే బాస్ మన ప్రాణాలు తీసేస్తారు. మున్సిపల్ ఆడిటోరియంలో ఏదో నాటకం ఉందట. టికెట్లు తీసుకొచ్చాను. నాటకం చూసి మెల్లిగా పోదాం. ఈ లోపున ఏదైనా కథను ఆలోచించుకోవచ్చు అన్నాడు ముఖేష్. ఆ మాటల్ని వినేసరికి చింపి చేయటంత అయింది శ్రీకర్ ముఖం. హుషారుగా విజిల్ వేస్తూ ముఖేష్ పక్కన కూర్చున్నాడు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు వాసు. అతని బరువుకు టాక్సీ ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. టైర్ బ్రద్దలు కాకూడదని బుద్ధ భగవానుణ్ణి ప్రార్థిస్తూ టాక్సీని కదిలించి మున్సిపల్ ఆడిటోరియం వైపు పోనిచ్చాడు డ్రైవర్. లాభం లేదు సార్. బ్లాక్లో కూడా దొరకటం లేదు టికెట్లు. అన్నీ అయిపోయాయట. ఆడిటోరియం ముందున్న ఏరియానంతా రౌండ్లు కొట్టి వచ్చి నిరాశగా అంది మాయ.
ఎలా మాయా? మన నాటకానికి పోకపోతే కొంపలంటుకుంటాయి. పోయి తీరాలి. ఎలా? నుదురు రుద్దుకుంటూ సాలోచనగా అన్నాడు షాడో. అగ్నిపర్వతాల్లా ఉడుకుతున్నాయి అతని అంతరంగంలోని ఆలోచనలు. నజీమా ప్లాన్ను గురించి పోలీసులకు తెలియజేస్తే ఆధారం ఏముంది? ఆధారాలు లేకుండా వాళ్ళెలా నమ్ముతారు? టికెట్ల కోసం ఇంకోసారి ట్రై చేయటానికి బయలుదేరింది మాయ. నాటకం ప్రారంభమయ్యింది కాబోలు. ఆడిటోరియం ముందున్న జనం గబగబా లోపలికి వెళ్ళిపోతున్నారు. అటూ ఇటూ చూస్తున్న మాయ ముందుకొచ్చి ఆగిందొక టాక్సీ. అందులో నుంచి 2 కుర్రాళ్లు దిగారు. వారి వెనకే ఒక పెద్ద పర్సనాలిటీ కూడా దిగింది. ఒక కుర్రాడి పై జోబులో నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి నాటకం టికెట్లు. వాటిని చూసేసరికి ఒక నిర్ణయానికి వచ్చేసింది మాయ. తల ఉంచుకుని గబగబా పోయి అతన్ని ఢీ కొట్టుకుంది. ఏం తల్లి, కాస్త చూసి నడవకూడదు? కోపంగా అన్నాడా యువకుడు. క్షమించాలి సార్, పొరపాటైపోయింది అంటూ అతని జోబులో నుంచి తస్కరించిన టికెట్లను గుప్పిట్లో బిగించి పట్టుకుని పరుగులాంటి నడకతో దగ్గర్లో సందువైపు బయలుదేరింది మాయ. 4 అడుగులు కూడా వేయకముందే ఆమె భుజం మీద పడింది ఆ కుర్రాడి ఇనుపహస్తం. లాభం లేదు బేబీ. నువ్వీరోజు లేవగానే ఎవరి ముఖం చూసావో గుర్తుకు తెచ్చుకో. రేపా ముఖాన్ని చూడకుండా ట్రై చేయి. ఇప్పుడు నీ టైం బాగోలేదు అంటూ ఆమె గుప్పిటను తెరిచి నాటకం టికెట్లను బలవంతంగా లాక్కున్నాడతను. తను పడిన కష్టం ఫలించలేదన్న ఉక్రోషంతో మాయ కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. వాళ్లు తనను అవమానించి తన దగ్గర ఉన్న టికెట్లను దోచుకుపోతున్నారని అరిచి అందర్నీ పోగు చేయాలన్న కోరిక ఆమె హృదయంలో అడుగుపెట్టింది. కానీ అది కార్యరూపం ధరించక మునుపే పరుగు పరుగున ఆడిటోరియంలోకి పోయి మాయమైపోయారా యువకులు. నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ షాడో నిలబడి ఉన్న సందువైపు నీరసంగా అడుగులు వేసింది మాయ. 10 అడుగులు కూడా వేయకముందే సుడిగాలిలా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు తథాగతుడు. నీకోసం తిరగలేక నా ప్రాణాలు పోతున్నాయి. మీ అమ్మా నాన్న ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? పద ఇంటికి పోదాం అంటూ ఆమెను మెయిన్ రోడ్డు వైపు లాగాడు. ఇప్పుడు ఇంటికి రావటానికి వీల్లేదు. సార్ నాటకం చూడాలని పట్టుపడుతున్నారు. నువ్వేమైనా టికెట్లు సంపాదించి పెట్టగలవా? అతని చేతిని వదిలించుకుంటూ అన్నది మాయ. సార్ అన్న మాటను వినగానే తథాగతుడి ముఖంలో కాంతిపుంజాలు వెలిగాయి. షాడో బిల్బీ దీవుల నుంచి తప్పించుకు రాగలిగాడని తెలియగానే అతని సంతోషానికి అంతులేకపోయింది. నువ్విక్కడే ఉండు మాయా. గేట్ల దగ్గర పనిచేసే వాచ్మెన్ ఒకతను నాకు బాగా తెలుసు. అతన్ని అడిగి వస్తాను అంటూ వేగంగా ఆడిటోరియంలోకి పరిగెత్తాడు. 10 నిమిషాల తరువాత అతనికి కనిపించాడు ఆ వాచ్మెన్ స్నేహితుడు. నాటకం చూడాలా? కొంచెం ముందుగా వస్తే నీ సొమ్మేం పోయింది? అడుగు పెట్టడానికి వీలు కానంత రష్గా ఉంది హాల్. మీకు అభ్యంతరం లేకపోతే స్టేజ్ మీదకి తీసుకుపోతాను. తెరల వెనకాల నిలబడి చూడండి అన్నాడతను తథాగతుడి కోరికను వినగానే. వెంటనే వెనుతిరిగి మాయ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు తథాగతుడు. అతడు చెప్పిన మాటల్ని వినగానే షాడో దగ్గరికి పరుగు తీసిందామె. లాగిపెట్టి తంతే గింగిరాలు తిరుగుతూ పోయి గారెల బుట్టలో పడినట్లయింది షాడో పని. స్టేజ్ మీద ఉంటే నజీమా కదలికల్ని జాగ్రత్తగా వాచ్ చేయొచ్చు. మారు మాట్లాడకుండా అంగీకరించాడు షాడో. 10 నిమిషాల తరువాత వారందరినీ వెనక దారిగుండా ఆడిటోరియం వెనక భాగంలోకి తీసుకుపోయి తెరల వెనుక నిలబెట్టాడు తథాగతుడి స్నేహితుడు. మరో 10 నిమిషాల పాటు తను కూడా వారితో పాటే నిలబడి నాటకం చూసి అవతలికి వెళ్ళిపోయాడు. స్టేజ్ వెనక్కు చేరుకోగానే తెరలను చాటు చేసుకుని ప్రేక్షకులందరినీ జాగ్రత్తగా పరిశీలించాడు షాడో. ముందు వరుసలోనే కూర్చొని ఉన్నాడు చక్రవర్తి. ఆయనకు అటూ ఇటూ వెనక ముందు అనేక మంది బాడీగార్డులు కూర్చొని ఉన్నారు. వారందర్నీ చూడగానే షాడో గుండెలు కుదుట పడ్డాయి. అంతమందిని దాటి చక్రవర్తి ఒంటి మీద చెయ్యి వేయలేరు ఎవరు. నజీమా పథకానికి పురిటిలోనే సంధి కొట్టింది. ఆ మాట అతని మనస్సులో మెదులుతూ ఉండగానే అతనికి కనిపించింది నజీమా. 3వ వరుసలో సరిగ్గా చక్రవర్తికి వెనుకగా కూర్చొని ఉన్నదామే. తేలికైన షాడో గుండెలు తిరిగి బరువెక్కాయి ఆమెను చూడగానే. అప్రయత్నంగా తల తిప్పి స్టేజ్ మీదకి చూశాడు. పాత్రలలో జీవిస్తున్నట్లు కనిపిస్తున్నారు నటులందరూ.
ఊపిర్లు బిగబట్టి చూస్తున్నారు ప్రేక్షకులు. సూది క్రింద పడినా గట్టిగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండి ఉంది ఆడిటోరియం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఖంగు ఖంగుమంటున్నాయి నటీనటుల కంఠాలు. జరగకూడనిదేదో జరగబోతున్నదన్న భావం అతి నెమ్మదిగా అడుగుపెట్టింది షాడో హృదయంలోకి. పట్టుదల గల మనిషి నజీమా తన ఎదుట ఉన్న చక్రవర్తిని అంత తేలికగా వదిలిపెడుతుందా? రసవత్తరంగా నడుస్తున్న నాటకం షాడోని ఆకర్షించలేకపోయింది. ఉన్నట్లుండి ఒక నిర్ణయానికి వచ్చాడతను. జూజీ పెడ్రోలను జాగ్రత్తగా చూసుకోమని మాయా తథాగతులను హెచ్చరించి గబగబా స్టేజ్ రెండో ప్రక్కకు పరుగు తీశాడు. గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారక్కడ నటీనటులు చాలామంది. అందరి దృష్టి స్టేజ్ మీద నడుస్తున్న నాటకం మీదే కేంద్రీకరించి ఉంది. వారందరి వెనుకగా నిలబడి చుట్టూ చూశాడు షాడో. గౌతమ బుద్ధుడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి అవతలికి పోయే సీనుంది కాబోలు. ముందుగానే పెద్ద పెద్ద చెట్టు కొమ్మల్ని నరికి సెట్టింగ్ వేయటానికి సిద్ధంగా నిలబెట్టి ఉంచారు ఒక మూల. ఆ చెట్టు కొమ్మల వెనుక నిలబడి దమ్ము మీద దమ్ము వేస్తున్నాడు ఒక చోటా నటుడు. అటూ ఇటూ చూసి అతని వైపు అడుగులు వేశాడు షాడో. ఎంతవరకు వచ్చింది బ్రదర్? నా సీన్ ఇంకెంతసేపట్లో వస్తుంది? చివరికంటా కాలిపోయిన బీడీని అవతలికి విసిరేస్తూ అతన్ని అడిగాడు ఆ నటుడు. అయిపోయింది బ్రదర్, నీ సీన్ వచ్చేసింది అంటూ అరచేతిని కత్తిలా బిగించి అతని మెడ మీద కొట్టాడు షాడో. బిగ్గరగా అరవాలని ఇంత లావున నోరు తెరిచాడతను. అరుపు అతని నోటిలో నుంచి వెలువడక ముందే ఇంకో దెబ్బ వేశాడు షాడో. బాధగా మూలిగి అలాగే నేలకు జారిపోయాడా చోటా నటుడు. అతన్ని చెట్టు కొమ్మల వెనక్కు నెట్టి వెనుతిరిగి చూశాడు షాడో. ఎవరి రంధిలో వారున్నారు నటులందరూ. కొమ్మల చాటున నడిచిన భాగవతాన్ని వారెవరూ గమనించలేదు. శరవేగంతో పనిచేశాయి షాడో చేతులు. చోటా నటుడి దుస్తుల్ని ఊడదీసి తను ధరించాడు. తన చినుగుల బట్టల్ని మూటగా చుట్టి కొమ్మల చాటునే దాచాడు. సరిగ్గా 2 నిమిషాల తరువాత చేంజ్ అయింది స్టేజ్ మీద సీన్. నాటకాన్ని డైరెక్ట్ చేస్తున్న హీరోలిద్దరూ నటీనటులను హెచ్చరించి స్టేజ్ వైపు నెడుతున్నారు. తను ఏం చేయాలో షాడోకి అర్థం కాలేదు. అసలు తన వేషమేమిటో కూడా అతనికి అంతుబట్టలేదు. చోటా నటుడి దుస్తుల్లో ఉన్న బీడీనొకదాన్ని వెలిగించుకుని తాపీగా అడుగులు వేస్తూ తెరల వెనక్కు పోయాడు. అప్పుడే తెరల వెనుక ప్రత్యక్షమయ్యారు 10 మంది దృఢకాయులు. రండి, మనం రంగంలోకి దిగాల్సిన టైం దగ్గర పడింది, త్వరగా రండి పిలిచారు వారందరూ. షాడో మనసులో మెదులుతున్న అనుమానం 100 రెట్లు వృద్ధి అయింది ఆ దృఢకాయల్ని చూడగానే. వారి మాటల్ని వినేసరికి అది పూర్తిగా బలపడిపోయింది. దగ్గరికి వచ్చిన నటులందరికీ తలా ఒక రివాల్వర్ని అందిస్తున్నారు దృఢకాయలు. వాటిని దుస్తుల్లో దాచుకుని ఏమీ ఎరగనట్లు పోయి యథాస్థానాల్లో నిలబడుతున్నారు నటులందరూ. నాటకాల ట్రూప్ సహాయంతో శిలబి సింహాసనాన్ని చేజిక్కించుకోబోతున్నట్లు చెప్పింది నజీమా. ఆమె మాటలకు అర్థం ఇదన్నమాట. ఇంకా ఎవరైనా ఉన్నారా? అందరికీ ఆయుధాలు అందాయా? ఆఖరి నటుడికి ఆయుధాన్ని అందిస్తూ అడిగాడు ఒక దృఢకాయుడు. అప్రయత్నంగా ముందుకు కదిలాయి షాడో పాదాలు. తెరల చాటు నుంచి యువతలకు వచ్చి ఆ దృఢకాయుల ముందుకు పోయాడు. తన ముఖం వారికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ చేతిని చాచాడు. మేడం సిగ్నల్ ఇచ్చేదాకా మీరు ఆయుధాల్ని బయటకు తీయొద్దు. మనం అనుకున్న దానికంటే సెక్యూరిటీ ఏర్పాట్లు చాలా బలంగా ఉన్నాయి. సిగ్నల్ అందగానే కాల్పులు ప్రారంభించండి. వెనక ముందు ఆలోచించవద్దు. లో గొంతుకతో హెచ్చరిస్తూ బరువైన రివాల్వర్ని షాడోకి అందించాడు ఒక దృఢకాయుడు. ఎత్తుగా ఉన్న స్టేజ్ మీద నుంచి కాల్పులు ప్రారంభించటం అంటూ జరిగితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించేసరికి చలిగాలి వీచినట్లు జలధరించింది షాడో శరీరం. అంతలోనే స్టేజ్ మీద సీన్ ఎండ్ అయిపోయింది. మైమరిచి చూస్తున్న ప్రేక్షకులు ఆడిటోరియం దద్దరిల్లిపోయేటట్లు కరతాళ ధ్వనులు చేయసాగారు. కోరస్ ట్రూప్ రెడీగా ఉందా? కోరస్ ట్రూప్ అని హడావిడిగా అడుగుతూ గుంపుగా నిలబడి ఉన్న నటుల దగ్గరికి పరిగెత్తుకొచ్చారు డైరెక్టర్లు. దుస్తుల్లో దాచుకున్న ఆయుధాలను తడుముకొని స్టేజ్ మీదికి పోతున్నారు ఆ నటులందరూ.
వారిని అనుసరించాలా వద్దా అని తటపటాయిస్తున్న షాడో మెడ మీద పడింది ఒక బలమైన చేయి.